మహాగణుడు, మనందరి రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకెల్లరికూ శుభములు ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యక్ష గుడారము, దాని యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం. ప్రత్యక్ష గుడారం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. ఈ ప్రత్యక్ష గుడారము పరలోక సియోను పట్టణమునకు ముంగుర్తుగా ఉన్నది. ప్రతి వస్తువు యేసుక్రీస్తును, ఆయన పరిచర్యను చూపించినట్టుగా ఉంటుంది. ఈ ప్రత్యక్ష చదువుదాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఇక్కడ మనం చూసినట్లయితే నేను వారితో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవాలని చూస్తా ఉన్నాం. మరి ప్రభు మనతో నివసించడం ఏంటి? ప్రభువుతో మనం నివసిస్తామా? మనతో ప్రభువు నివసిస్తారా? మనము కలిసి ఉండినట్లు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తాను దేవుడునై ఉండి వారికి తోడై ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదని ఇక్కడ చదువుతా ఉన్నాం. దేవుని యొక్క నివాసము మనతోనే ఉన్నది. ఆయన యొక్క మనతో కాపురం ఉన్నది వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. మరొక వాక్యాన్ని గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23-24 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను గాని పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడటకు పరలోకమందే ప్రవేశించును. హల్లెలూయా. చూసారా, ప్రత్యక్ష గుడారమును గురించిన గొప్ప ప్రత్యక్షత మనం చూస్తున్నట్లయితే ఆయన నివాసము మనతో ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. దేవుడు మనతో కాపురం ఉంటున్నట్లుగా లేఖనాలను బట్టి మనం చదువుతా ఉన్నాం. ఈ ప్రత్యక్షపు గుడారమును గల మరికొన్ని పేర్లు, ప్రత్యక్షపు గుడారమును గల పేర్లను మనం చూస్తున్నట్లయితే నిర్గమకాండము 39వ అధ్యాయము 33వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ గుడారము అని బోధిస్తా ఉన్నారు. అదేవిధముగా 25వ అధ్యాయము నిర్గమకాండము 8వ వచనాన్ని చూస్తున్నట్లయితే పరిశుద్ధ స్థలము అని చూస్తా ఉన్నాం. లేవీకాండము 1వ అధ్యాయం 1వ వచనంలో దీనిని ప్రత్యక్షపు గుడారము అని పిలిచినట్టుగా చూస్తా ఉన్నాం. మరి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 21వ అధ్యాయము 29వ వచనంలో చూస్తున్నట్లయితే యెహోవా నివాస గుడారం అని చూస్తా ఉన్నాం. ఆరోదిగా నిర్గమకాండం 38వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినట్లయితే దీనిని సాక్ష్యపు మందిరము అని పిలుస్తా ఉన్నాం. ఇది సాక్ష్యపు మందిరముగా కూడా పిలువబడతా ఉంది. మరి చివరిగా చూస్తున్నట్లయితే నిర్గమకాండము 29వ అధ్యాయము 42వ వచనాన్ని చూసినట్లయితే ఇది సాక్ష్యపు గుడారముగా కూడా మనం చూస్తా ఉన్నాం. గమనించండి, ప్రత్యక్షపు గుడారమును గల 7 పేర్లు. ప్రత్యక్ష గుడారమును 7 రకాలుగా మనం చూడవచ్చు. మొదటిది గుడారము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది ప్రత్యక్ష గుడారము, నాలుగవది యెహోవా నివాస గుడారము, ఐదవది యెహోవా గుడారము, ఆరవది సాక్ష్యపు మందిరము, ఏడవది సాక్ష్యపు గుడారమైనది. అసలు ఆ గుడారం అంటే ఏంటి? నిర్గమకాండము 39వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే గుడారం అనగా శరీరమునకు గుర్తు. గుడారం అనగా శరీరమునకు గుర్తు.
చూడండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే గుడారం అనగా సంగమునకు గుర్తు. మరి నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం చూస్తున్నట్లయితే గుడారం అనగా పరిశుద్ధ స్థలమునకు గుర్తయినది. ఈ ప్రత్యక్ష గుడారములోని మర్మములు మరి బహులోతైనవి. వీటిని మనము చాలా భక్తితో విశ్వాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టి వీటిని అర్థం చేసుకోవాల్సిన వారమైనాము. గుడారం అనగా శరీరమునకు గుర్తు, సంగమునకు గుర్తు, పరిశుద్ధ స్థలమునకు గుర్తు. మరి ప్రత్యక్ష గుడారమును గల 7 పేర్లను మనం చూసాం. మరి గుడారం అంటే ఏంటో కూడా మనం మరి ఈ సమయంలో చూస్తా ఉన్నాం. మరి ఈ ప్రత్యక్షపు గుడారములోని గల భాగములు, ఈరోజు ప్రత్యక్షపు గుడారంలో గల భాగములు, ఆవరణ, ద్వారము, వీటి గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ప్రత్యక్ష గుడారంలోని భాగములు ఏంటంటే ఆవరణ, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ 3 భాగములు బహు ప్రాముఖ్యమైన భాగములుగా ప్రత్యక్షపు గుడారంలో మనం చెప్పుకోవచ్చు. మొదటిది ఆవరణ, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. మరి ఆవరణలో ఏముంటాయి అని చూసినట్లయితే ఆవరణలో ఇత్తడి బలిపీఠము, గంగాళము ఉంటాయి. ఆవరణములో ఇత్తడి బలిపీఠము, గంగాళము. రెండవది పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములో ఏముంటాయంటే దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూప వేదిక. పరిశుద్ధ స్థలములో దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూప వేదిక. ఈ 3టిని మనము పరిశుద్ధ స్థలంలో చూస్తాం. మరి అతి పరిశుద్ధ స్థలములో ఏం చూస్తామంటే మందస్సపు పెట్టె, కరుణాపీఠము. చూడండి, అతి పరిశుద్ధ స్థలములో మనకి ఏం కనిపిస్తాయంటే మందస్సపు పెట్టె, కరుణాపీఠము, ఈ 2 మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రత్యక్ష గుడారమైన భాగములు ఆవరణ, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములో ఇత్తడి బలిపీఠము, గంగాళము. పరిశుద్ధ స్థలములో దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూప వేదిక. అతి పరిశుద్ధ స్థలములో మందస్సపు పెట్టె, కరుణాపీఠం ఉంటాయి. ఇందుకీ ఆవరణం అనగా శరీరము, పరిశుద్ధ స్థలము అనగా మనస్సు, అతి పరిశుద్ధ స్థలము అనగా ఆత్మ. ఈ ఆవరణమును, పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును 3 భాగములుగా మనం విభజిస్తూ ఉన్నాం. మొదటి భాగము శరీరము. ఈ విధమైన పోలికలు మనం చూస్తూ ఉన్నాం. ఆవరణం అనగా శరీరము, పరిశుద్ధ స్థలం అనగా మనస్సు, అతి పరిశుద్ధ స్థలము అనగా ఆత్మ అయ్యున్నది. ఇది ప్రత్యక్షపు గుడారములోని గల భాగములు. వీటిలో ఆవరణ యొక్క ప్రత్యేకత చూద్దాం. ఆవరణ 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 5 మూరల ఎత్తైనది ఈ యొక్క ఆవరణము. ఆవరణము చుట్టూ 60 ఎత్తడి స్తంభములు, సన్న నారపు తెర కంచిగా ఉన్నది. ఈ తెర గుడారములో ఉన్నదానిని, లోకములో ఉన్నవారిని వేరుపరుస్తూ ఉంది. చూడండి, ఈ ఆవరణం చుట్టూ ఒక తెర ఉందట. ఆ తెర పొడవు 100 మూరలు, ఆ తెర వెడల్పు 50 మూరలు, ఆ తెర ఎత్తు 5 మూరలు. ఈ ఆవరణము చుట్టూ 60 ఇత్తడి స్తంభములు ఉన్నవట. ఈ 60 ఇత్తడి స్తంభముల మధ్యలో స్తంభమునకు మధ్య సన్ననార తెర ఒకటి ఉంది. ఈ తెర ఏం చేస్తుందంటే ఈ ఆవరణం లోపల వారిని, ఆ తెర బయట వారిని వేరుపరిచినట్లుగా చూస్తా ఉన్నాం. ఈ తెర అంతేకాదు, గుడారంలో ఉన్నవారిని, గుడారం వెలుపల ఉన్నవారిని ఈ తెర వేరు చేస్తున్నట్లుగా మనం దేవుని వాక్యం చదువుతా ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వడను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ సన్ననార బట్టలు అనేవి, సన్ననార తెరలనేవి పరిశుద్ధుల నీతి క్రియలుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. ఆశ అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలను.
అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయునాయను. దేవునికి స్తోత్రం. మరొక వాక్యమును యెషయా గ్రంథమును మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనమును కనుక మనం ధ్యానం చేసినట్లయితే ఈ విధంగా రాయబడినది, మేమందరము అపవిత్రులలో వంటి వారమైతిమి, మా నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఆయనను. మేమందరము ఆకు వలె వాడిపోతుంది, గాలి వాసన కొట్టుకుని పోయినట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయాను అని మనం దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ ఆవరణంలో ఉన్న ఈ సన్న నార తెర ఆవరణము లోపల ఉన్న వారిని, ఆవరణము బయట ఉన్న వారిని వేరు చేస్తుందంటే దేవుని బిడ్డలను, దేవుని బిడ్డలు కాని వారిని ఈ సన్ననార తెర ఏం చేస్తుందంటే వేరు చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది ఆవరణం యొక్క ప్రత్యేకత. మరి ఇంతకుముందు చూసాం, ప్రత్యక్ష గుడారంలోని భాగములు చూసాం, ఆవరణ యొక్క ఆవశ్యకత, ప్రత్యేకత చూసాం. ఇప్పుడు ద్వారము, మొదటిది ప్రత్యక్ష గుడారంలోని భాగములు, 2 ఆవరణ, 3 ద్వారము చూస్తా ఉన్నాం. ఈ ద్వారము ఏ విధంగా ఉందంటే తూర్పు వైపు ఒకే ఒక ద్వారం ఉంది. ఈ ద్వారమును కట్ట 4 స్తంభములు ఉన్నవి. ఈ 4 అనేది 4 దిక్కులున్న సర్వ ప్రపంచానికి గుర్తు. చూడండి, ఈ ప్రత్యక్షపు గుడారములో ద్వారం ఎంత చక్కగా ఉందో తెలుసా? 4 స్తంభములతో ఉంది. ఈ 4 అనేది 4 దిక్కులున్న ప్రపంచమునకు గుర్తు. ప్రపంచంలో 4 మూలలా నివసించు జనములు ఈ ద్వారమునే పరలోక మందిరంలో ప్రవేశింపగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 7 నుంచి 9 వచనములు. కాబట్టి యేసు మరల వారి తిట్లను, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చి మేత మేయచ్చు ఉండును. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తా ఉన్నారు, ద్వారం ఎవరు? నేనే ద్వారమును. దేవునికి స్తోత్రం. ఇదే యోహాను పత్రిక సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన ద్వారమై ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవునికి స్తోత్రం. ఆయనే లోకమును ఎంతగానో ప్రేమించిన వారే అయినారు. అందుకే ఆయన ద్వారముగా నిల్చొని అందరినీ ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించదురో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ప్రియమైన గమనించండి, ద్వారము ఆయనే. ఎవరు ప్రభువుని అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ ఆవరణము 4 దిక్కులు ఉన్నట్లు చూస్తా ఉన్నాం. ఈ ద్వారమట 30 అడుగుల, ఈ ద్వారము యొక్క వెడల్పు 30 అడుగులైనది. ఇంత పెద్ద ద్వారం మరి దేనికి ఉండడం మనం చూడము. 30 అడుగుల ద్వారమును కలిగి ఉన్నది ఈ యొక్క ప్రత్యక్ష గుడారము. ఎందుకు ఇంత పెద్ద ద్వారం అంటే అనేకులు ప్రవేశించినట్లు, దేశం యొక్క 4 మూలల నుండి అనేకులు వచ్చినట్లుగా ఈ ద్వారము వెడల్పైనది. అంతేకాదు, ఈ 4 స్తంభములకును అందమైన 4 రంగులతో అలంకరింపబడిన తెరలు ఆహ్వానిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చూసారా, ఈ ద్వారం ఎంత అద్భుతంగా ఉందో. 30 అడుగుల వెడల్పు కలిగిన ద్వారము, 4 స్తంభములు కలిగిన ద్వారము, 4 స్తంభములు కలిగి ఒక్కొక్క స్తంభములకు ఒక్కొక్క తెరను కలిగి అందమైన తెరలతో ఈ తెరలు ఏ విధంగా ఉన్నాయంటే ఆహ్వానించినట్టుగా ఉన్నాయని నిర్గమకాండం 27వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు, అలాగనే నిర్గమకాండం 38వ అధ్యాయము 1 నుంచి
7 వచనంలో మనం చూసినట్లయితే ఈ తెరలు ఆహ్వానిస్తున్నట్లుగా చూస్తా ఉన్నాయి. ఎందుకు ఈ తెరలు ఎవరిని ఆహ్వానిస్తా ఉన్నాయి, ఎలా ఆహ్వానిస్తా ఉన్నాయి అని మనం చూసుకున్నట్లయితే ఇది ద్వారం యొక్క ప్రత్యేకత. మనం నేర్చుకున్నాం ప్రత్యక్ష గుడారంలో భాగములు ఆవరణ, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణ అనగా శరీరము, పరిశుద్ధ స్థలం అనగా మనస్సు, అతి పరిశుద్ధ స్థలం అనగా ఆత్మ. మరి ఆవరణలో ఉన్న లోకములో ఉన్నవారిని అనగా గుడారములో ఉన్నవారిని, గుడారమునకు వెలుపల ఉన్నవారిని ఈ తెరలు వేరు చేస్తూ ఉన్నాయి. ద్వారము గురించి మాట్లాడుకున్నాం. ఈ ద్వారము 30 అడుగుల వెడల్పు కలిగినది. ఈ ద్వారము 30 అడుగుల వెడల్పు కలిగి 4 స్తంభములు కలిగి 4 స్తంభములు ఎంతో అందముగా ఉన్నది ఈ యొక్క ద్వారము. ఇంకే కాదు, ఈ ప్రత్యక్ష గుడారంలో మరికొన్ని భాగాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఆవరణంలో ఇత్తడి బలిపీఠం ఉంది. మన ఆవరణంలో ఇత్తడి బలిపీఠము, గంగాళము అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఈ ఆవరణంలో ఇత్తడి బలిపీఠము, ఇత్తడి బలిపీఠం యొక్క ఎత్తు 5 మూరలు. ఇది తుమ్మకర్రతో చేయబడింది. దీనికి ఇత్తడి రేకు పొదిగింపబడింది. ఈ బలిపీఠమునకు 4 మూలల కొమ్ములు చేయాలి. ఈ 5 అనే సంఖ్య దేవుని కృపకు గుర్తు. ఈ 3 అనేది త్రిత్వానికి గుర్తు. 4 అనేది లోకం యొక్క 4 మూలలకు అని తిమోతి 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. తుమ్మకర్ర యేసు, అలాగే జన్మ పాపము లేని మానవత్వమునకు, మానవ స్వభావానికి ఈ తుమ్మకర్ర గుర్తయినది. మరి ఈ బలిపీఠము తుమ్మకర్ర మీద ఇత్తడి రేకుతో పొదగబడింది. ఇత్తడి తీర్పుకు గుర్తు. ఇత్తడి అగ్నిని భరిస్తూ ఉంది. అలాగనే యేసు మన పాపములు భరించారు. ఎవరు ఈ ఇత్తడి బలిపీఠం అంటే ప్రభు అయిన క్రీస్తే అని సాదృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. 5 మూరల ఎత్తు తుమ్మకర్రతో చేయబడింది. మరి ఇత్తడి రేకుతో పొదగబడింది. ఈ 4 కొమ్ములు చేయబడింది. ఈ 4 లోకం యొక్క 4 దిక్కులకు గుర్తు. ఈ 5 ఆయన కృపకు గుర్తు. ఈ 3ను మరి దేవుని యొక్క త్రిత్వానికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. తుమ్మకర్ర అనగా పుచ్చు లేనిది. ప్రభువు జన్మ పాపము, కర్మ పాపము లేని మానవ స్వభావానికి ఈ తుమ్మకర్ర గుర్తు. ఈ ఇత్తడి దేనికి గుర్తు అంటే తీర్పుకు గుర్తు. ఇత్తడి అగ్నిని భరిస్తుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన పాపమును భరించినట్లుగా చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 27వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. ఈ లేఖనములను పరిశీలించినట్లయితే తుమ్మకర్ర ఆయన మానవ స్వభావానికి గుర్తు. ఎందుకంటే అది పుచ్చు లేనిది. ప్రభు కూడా పాపము లేనివాడు. ప్రభు కూడా మరి ఏ విధమైన కర్మ పాపము, జన్మ పాపము లేనివాడు కనుక ప్రభువును తుమ్మకర్రతో పోలిస్తూ ఉన్నారు. మానవ స్వభావమును అది ఇత్తడితో పొదగబడింది. ఇత్తడి అగ్నిని భరిస్తూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా లోక పాపమునంతటిని భరించి ఆయన శిలువ మీద మోసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ బలిపీఠంపై రాత్రింబగళ్ళు అగ్ని ఉంటుందట. ఈ బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు ఆనదు. అగ్ని ఎంత వేడితో ఉన్నప్పటికీ ఆ ఇత్తడి భరించగలదు. లోపల తుమ్మకర్ర వంగిపోవటం, కాలిపోవటం అనేది జరగదు. ఇది ఆశ్చర్యం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ బలిపీఠం మీద ఎంత అగ్ని ఉన్నప్పటికీ ఆ రేకు, ఆ ఇత్తడి దాన్ని భరిస్తూ ఉంది. ఆ వేడికి తుమ్మకర్ర ఏమీ వంగిపోదట. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నీ వ్యసనములను, నీ పాపములను భరించి ఆయన అంతగా నలిగిపడగని ఆయన ఎముకలలో ఒక్కటైన విరగనట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన మరి కృంగిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన తన ఎంతగానో మండిపడినప్పటికీ, ఎంతగా వేధింపబడినప్పటికీ ఈ బలిపీఠం ఏ విధంగా అయితే మరి లోపల ఉన్న కర్ర పుచ్చిపోలేదో, లోపల ఉన్న కర్ర ఏ విధంగా వంగిపోలేదో, అలాగనే ఆ ఇత్తడి అగ్నిని ఏ విధంగా భరిస్తుందో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నీ పాపమును భరించారు. ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇత్తడి బలిపీఠాన్ని ఈ అగ్ని ఈ ఇత్తడిని దహించి వేస్తా ఉంది. లోపల ఉన్న ఆ తుమ్మకర్ర మాత్రం వంగిపోవడం లేదు. ప్రభువు మనలను, పాపములను ఎంతగానో భరిస్తూ ఉన్నారు కానీ ఆయన మాత్రం పాపంలో పడిపోలేదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి, చివరిగా మనం చూస్తున్నట్టయితే
గంగాళం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎవరైనా ఆవరణంలోకి వచ్చిన తర్వాత ఈ గంగాళంలో వారి పాదములను కడుక్కోవాలి. ఈ గంగాళంలో లేదా వారి చేతులను కడగవలసిందిగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 38వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 38వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండము 38వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే, అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున సేవింపవలసిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసును. ఇది మామూలు ఇత్తడి కాదట, అద్దములా మెరిసే ఇత్తడి. ఇది అద్దము వంటి ఇత్తడిగా మనం చూస్తూ ఉన్నాం. గంగాళం అనగా క్రీస్తు గుర్తు, నీరు వాక్యమునకు గుర్తు లేదా రక్తమునకు గుర్తుగా దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. లేఖనాల ఆధారముగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26, 27 వచనములు, యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం ప్రకారము గంగాళం అనగా క్రీస్తు, నీరనగా వాక్యము లేదా నీరనగా ఆయన రక్తమైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినట్లయితే, రక్తములో కడగబడిన తర్వాత వాక్యములో ఎప్పటికప్పుడు కడుగుబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రక్తము నీరు అనేదానికి సాదృశ్యాన్ని చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం, 119వ కీర్తన 9వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, విశ్వాసం ద్వారా యాజకుడైన ప్రతి వ్యక్తి తన హృదయాన్ని మనస్సాక్షిని కడుక్కొని ప్రార్థనలను, విజ్ఞాపనలను, సువార్త ప్రకటనలను ముందుకు సాగి వెళ్ళవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది గంగాళముకున్న ప్రత్యేకత. ఈరోజు ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి? గుడారముకు ఎన్ని పేర్లు ఉన్నాయి? అసలు ఆ గుడారం అంటే ఏంటి? గుడారంలో గల భాగములు, ఆ భాగములు వేటిని సూచిస్తూ ఉన్నాయి? ఆవరణ యొక్క ప్రత్యేకత, ద్వారం యొక్క విశిష్టత, ఆవరణంలో ఉన్న ఇత్తడి బలిపీఠము, ఇత్తడి గంగాళం గురించి మనం నేర్చుకున్నాం. ఇవన్నీ క్రీస్తుకు సాదృశ్యములై ఉన్నాయి. ఈ గంగాళములో మన పాపములు కడుక్కొని వాక్యముతో దేవుని రక్తముతో కడగబడుతూ బలిపీఠం ద్వారా మన పాపములు ఒప్పుకుంటున్న వారమై దేవుడు పరలోక పట్టణముకు ముంగుర్తుగా అనే ప్రత్యక్ష గుడారమును ధ్యానిస్తూ ఆ వాక్యదానం వలన మీ ఆత్మీయ జీవితమునకు గొప్ప వృద్ధిని, ఆత్మీయ జీవితంలో గొప్ప మేలులను అనుభవించు భాగ్యము ప్రభు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.